రష్యా వాళ్ళు నెహ్రూని ఫూల్ చేశారు తెలుసా. ఈ సోవియట్ యూనియన్ వల్ల ఉద్దేశం ఏంటంటే నెహ్రూ బ్రిటిష్ వాళ్ళకి ఒక పప్పెట్ అంటే తోలుబొమ్మ. వాళ్ళు ఎలా ఆడిస్తే నెహ్రూ కూడా అలా ఆడేవాడని చెప్పి వాళ్ళు రాశారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నెహ్రూ గవర్నమెంట్ని పడేసి కమ్యూనిస్టులే మన దేశాన్ని పాలించాలని, సిపిఐ పార్టీకి పవర్ని చేకూర్చాలని రష్యా వాళ్ళు చాలా స్కెచ్లు వేశారు. అలా వాళ్ళు వేసిన స్కెచ్ ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీని బలపరచడానికి రష్యన్ గూఢాచారి వ్యవస్థ, స్పై ఏజెన్సీ కేజీబీ వాళ్ళు మన దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీలోను ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టారు. అంటే లిటరల్గా ప్రతి విభాగంలోనూ వాళ్ళ ఏజెంట్లు ఉన్నారనమాట. సో కేజీబీ అండర్ కవర్ ఏజెంట్లు మన ప్రతి డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారు, నెహ్రూని వీక్ చేసి సిపిఐని పవర్లోకి తీసుకురావడానికి వాళ్ళు వేసిన ప్లాన్స్ ఏంటి, రష్యా వాళ్ళ చదరంగంలో మన వాళ్ళు పావులుగా ఎలా మారారు అని తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. దానివల్ల మీకు కొత్త వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. ఎప్పటి నుంచో మన భారతదేశంలో కమ్యూనిస్టుల మీద సింపతి ఉన్న వాళ్ళంతా ఎప్పుడు రష్యా వైపు మొగ్గు చూపేవారు. అలాగే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇంకా మాస్కోకి, కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనికేషన్ జరుగుతున్నాయని చెప్పి ప్రతిదీ రికార్డ్ చేసేవాళ్ళు. కానీ ఆ టైంలో ఐబీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ కిందే ఉండేది. అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో అనేవాళ్ళు కాదు, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనేవాళ్ళు. అప్పటి ఐబీ చీఫ్ బిఎన్ మలిక్. సో మలిక్ గారు రష్యా నుంచి సిపిఐ వాళ్ళకి వచ్చే మెసేజ్ అన్ని రికార్డ్ చేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అన్ని నెహ్రూ గారికి వెళ్ళి చూపిస్తూ ఉండేవారు. అదేవిధంగా 1951లో ఒకసారి కొన్ని మెసేజెస్ రికార్డ్ చేసి నెహ్రూ గారికి తీసుకెళ్లారు బిఎన్ మలిక్ గారు. ఆ మెసేజెస్ చదివి నెహ్రూ గారు శబాష్ మలిక్ సూపర్ పనిచేసావని చెప్పి పొగిడారు. సాక్షాత్తు పిఎం నెహ్రూయే నన్ను పొగిడాడని మాలిక్ ఆనందంతో ఉబ్బి చెస్ట్ చాటంత అయింది. ఇంక నెహ్రూ మాలిక్తో ఎలా అన్నారు, ఈ సోవియట్ వాళ్ళకి వాడ్కా తాగి తాగి బ్రెయిన్ ఎదగట్లేదు అనుకుంటాయే మలిక్, బ్రిటిష్ వాళ్ళ హెల్ప్తో మన ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందని, వీళ్ళు చేసే ప్రతి కమ్యూనికేషన్ మనకు తెలుస్తుందని ఈ దద్దమ్మలకి ఇంకా తెలవట్లేదు అని ఇద్దరు నవ్వుకున్నారు. కానీ ఇక్కడ కామెడీ పీస్ నెహ్రూ అని చెప్పి ఆయనకే తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నెహ్రూకి బ్రిటన్లో ఉన్న డిప్లొమాట్స్ అందరినీ సోవియట్ యూనియన్ వాళ్ళు లొంగ తీసుకున్నారు ఆల్రెడీ. అది మాత్రమే కాదు, నెహ్రూ ఆఫీసులో కూడా ఇన్ఫిల్ట్రేటర్స్ని పెట్టారు, ఇంపార్టెంట్ విషయాలు ఇవి ఐబీ చీఫ్కి చేరకుండా ఉండడానికి. ఇలా నెహ్రూ దగ్గర జీతం తీసుకుంటూ కేజీబీకి పనిచేసేలాగా డబుల్ ఏజెంట్స్గా చేయడానికి మన వాళ్ళని హనీ ట్రాప్ సెట్ చేశారు కేజీబీ స్పై ఏజెన్సీ. హనీ ట్రాప్ అంటే తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలంటే, ఒక లేడీని ఉసుగొల్పి లవర్ లాగా మన ఇండియన్ ఆఫీసర్స్ని పటాయించి లొంగ తీసుకోవడం. మచ్చుకి ఇలా హనీ ట్రాప్ వల్ల బుక్ అయిన ఒక 4 కేసుల గురించి చెప్పుకుందాం. 1954లో ఒక ఇండియన్ డిప్లొమాట్ని సెలెక్ట్ చేసి వాళ్ళ కోసం డబుల్ ఏజెంట్గా పనిచేయడానికి స్కెచ్ చేశారు. ఆ ఏజెంట్కి ఇచ్చిన కోడ్ నేమ్ ప్రొఖరోవ్. ఈ ప్రొఖరోవ్ని పటాయించడానికి ఒక లేడీ ఏజెంట్ నెవరోవాని ఉసుగొలిపారు. నెవరోవా ఎంత చురుకంటే హనీ ట్రాప్ వేసి కొన్ని రోజుల్లోనే వీడిని పడేసింది. ఇంక ఈ డబుల్ ఏజెంట్ ప్రొఖోర్ మన ఇండియన్ కాన్సులేట్లో ఉన్న సీక్రెట్ కోడింగ్ బుక్స్, రీసైఫరింగ్ టేబుల్స్ అన్నీ వాడి, అంటే కోడ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకున్న అన్ని పరికరాలని వాడి సీక్రెట్ డాక్యుమెంట్స్ అన్ని రష్యాకి పంపించాడు కేజీబీకి. ఆ ఆఫీసర్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ₹1000 జీతం తీసుకునేవాడు నెలకి. కానీ ఇతని వల్ల వీళ్ళకి చాలా లాభం వస్తుందని దాన్ని 4 రెట్లు చేశారు. అంటే గవర్నమెంట్ దగ్గర ఇతను 1000 తీసుకుంటే రష్యా వాళ్ళు 4000 పే చేసేవాళ్ళు ఇతనికి. అప్పుడులో 1000 అంటే లక్షతో సమానం, అంటే 5 లక్షలు సంపాదించేవాడు అనమాట. చాలా చురుగ్గాను వేగంగాను ఈ ఏజెంట్ని పడేసిందని చెప్పి ఈ లేడీ ఏజెంట్కి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. ఆవిడ చురుగ్గా ఉందా లేకపోతే వీడి కరువులో ఉన్నాడా, సరే జోక్స్ అపార్ట్. అలాగే ఇంకా 1956లో ఇంకొకటి స్కెచ్ చేశారు ఇలాగే. ఆ డిప్లొమాట్కి ఇచ్చిన కోడ్ నేమ్ రాడార్. ఇతనికి పెళ్ళైందని ముందే రీసెర్చ్లో కనిపెట్టి ఒక లేడీ కేజీబీ ఏజెంట్తో ఇతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టించారు. కొన్నాళ్ళు ఇతనితో తిరిగిన తర్వాత, నాకు ప్రెగ్నెన్సీ నీ వల్ల వచ్చింది, మీ వైఫ్ కూడా ఈ విషయం తెలియాలని చెప్పి బెదిరించడం మొదలుపెట్టింది. నీకు దండం పెడతానే బాబు, నా పెళ్లి పెటాకులు చేయకు, నువ్వేం చెప్తే చేస్తా అన్నాడు. ఇంకితను కూడా కేజీబీకి పనిచేసే డబుల్ ఏజెంట్గా మార్చేసింది. ఈసారి 1957లో కేజీబీ వాళ్ళ కన్ను మాస్కోలో పనిచేస్తున్న క్లర్క్ మీద పడింది. అతని ఎంబసీలో సీక్రెట్ మెసేజెస్ అన్ని డీకోడ్ చేస్తూ ఉండేవాడు. ఇతని మీద ఇంకో లేడీ కేజీబీ ఏజెంట్ని వాడి మొదట్లో కవించి మెల్లగా బ్లాక్ కరెన్సీ మార్కెట్లోకి దింపింది వీడిని. ఇంకెతనికి అప్పుల మీద అప్పులు తడిసి మోపిడైంది అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఆ లేడీ కేజీబీ ఏజెంట్, నాకు తెలిసిన ఒక ఏజెన్సీ ఉంది, దానికోసం పనిచేసామనుకో వాళ్ళు నీ అప్పు అంతా తీర్చేస్తారని చెప్పి వీడిని కూడా లొంగ తీసుకున్నారు. ఇలాగా మన దేశంలోనూ మన దేశం కోసం విదేశాల్లో పనిచేస్తున్న ఏజెంట్లు అందరినీ కూడా డబుల్ ఏజెంట్స్గా వాళ్ళ కోసం మార్చుకొని మన దేశంలో జరుగుతున్న సీక్రెట్ కమ్యూనికేషన్స్ అన్నీ వాళ్ళకు కూడా ఆన్ టైం రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఎంత సక్సెస్ అయిందంటే వేరే దేశాల్లో ఉన్న మన ఎంబసీల కంటే కూడా కేజీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వెళ్ళేది. ఇలా 1950 నుంచి 1970 వరకు ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్ప్రెడ్ అయిపోయి కేజీబీ ఏజెంట్లు ఉన్నారు. ఇలా కేజీబీ డబుల్ ఏజెంట్లు తయారు చేస్తున్న టైంలోనే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బెంగాల్లో సిపిఐకి సెక్రటరీగా పనిచేస్తున్న ప్రమోద్ దాస్ గుప్తా సుమారు 9 సంవత్సరాల నుంచి ఐబీకి ఇంటెలిజెంట్ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు లోపటే ఉండి, సుమారు 10 ఏళ్ల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ప్రమోద్ దాస్ గుప్తాని ఏజెంట్గా హైర్ చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలో పెట్టారు. సో ఆయన ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలో జరిగే ప్రతి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఐబీకి తెలిసేది. ఆ విషయం ఇప్పుడు కేజీబీకి కూడా తెలిసిపోయింది అనమాట.
ఈ 20 సంవత్సరాలు కేజీబీ వాళ్ళు ఇండియాలో బాగా స్ప్రెడ్ అయ్యి 1970s వచ్చే టైంకి కేజీబీ వాళ్ళ డబుల్ ఏజెంట్స్ అంటే మన ఇండియన్ డిప్లొమాట్స్ ఆఫీసర్లు మన దేశంలో ప్రతి డిపార్ట్మెంట్లోకి వచ్చేసారు. ఇంకా ఐబీకి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి కరెక్ట్గా తెలుసుకోవడం చాలా కష్టం అయిపోయింది. ఇంటెలిజెన్స్ బ్యూరో వల్ల ఏ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదని నెహ్రూ ఆఫీస్ నుంచి వీళ్ళ మీద బాగా ప్రెజర్ పెరిగింది. ఇంకా 1959లో కమ్యూనిస్ట్ పార్టీని బలపరచాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బులను డైరెక్ట్గా ఇస్తే దొరికేస్తారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి బిజినెస్లు ఏర్పాటు చేశారు కేజీబీ వాళ్ళు. అందులో భాగంగానే సిపిఐ నాయకుడైన అజయ్ ఘోష్ ఢిల్లీలో ఉన్న కేజీబీ రెసిడెన్సీకి వచ్చి వాళ్ళతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ నడపడానికి వాళ్ళ పార్టీలోని ఒక మెంబర్ని సెలెక్ట్ చేశారు. అతనికి ఇచ్చిన కోడ్ నేమ్ డిఈడి. ఇంక ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ వచ్చే ప్రతి ప్రాఫిట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎదుగుదల కోసమే వాడాలని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. అలా బిజినెస్ చేస్తున్న సుమారు 10 ఏళ్లకి వీళ్ళ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 30 లక్షలు పెర్ ఇయర్. అంత లాభం వచ్చేలా చేశారు. ఈ బిజినెస్ ద్వారా డబ్బు రావడం అటు ఇటు అవుద్దని చెప్పి వీళ్ళు ఇంకో ప్లాన్ వేశారు. అదే సోవియట్ యూనియన్లో ఉన్న న్యూస్ ఏజెన్సీ నవోస్తి ద్వారా బెంగాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ న్యూస్ పేపర్కి మామూలుగా అందరూ ఇచ్చే యాడ్ల కంటే కూడా 50% ఎక్కువ ఇచ్చి డబ్బు ఆ రూపంలో పంపేవాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళకి. కేజీబీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని స్ట్రాంగ్ చేయడమే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా లెఫ్టిస్ట్ సిద్ధాంతాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. దానికోసం కాంగ్రెస్లో ఆల్టర్నేటివ్ ఒక సెకండ్ ఆప్షన్ ఎవరుందని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఆ టైంలోనే దొరికాడు క్యార్లైట్ కృష్ణ మేనన్. ఇప్పటివరకు సోవియట్ డబుల్ ఏజెంట్లు మన ఇంటెలిజెన్స్లోకి ఎలా చొరబడ్డారో చూసాం. ఇంకా ఇప్పటి నుంచి కేజీబీ డబుల్ ఏజెంట్లు నెహ్రూ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్లోకి ఎలా చొరబడ్డారో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ.